నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తేమా. సార్, కాపు నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం గారు ఒక ప్రకటన చేశారు. లాస్ట్ టైం ఎన్నికల్లో మనం చూసాం. అసలు అంటే ఆయన ప్రభ ఎటుపోయిందో, ఏమైందో ఏమీ అర్థం కాలేదు. ఆయన ఏమో కొత్త ఛాలెంజ్లు చేసి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానన్నారు. ఎందుకు ఆవేశపడ్డారు? అదంతా అయిపోయిందిలే సార్. ఇప్పుడు ప్రశాంతంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం గెలిచింది. వాళ్ళు ఏమైనా పనులు చేశారా, చేయలేదా అనే దాని గురించి మాట్లాడాలి, ప్రతి ఒక్కరు స్పందించాలి, చేశారు. అదే విధంగా ఇప్పుడు ఈ ప్రకటన ఏంటంటే చంద్రబాబు నీ అబద్ధాలు ఆపవా అన్నట్లుగా ఏమేమి హామీలు ఇచ్చారు, లేకపోతే ఏం చెప్పారు, ఏం జరుగుతుంది, వీటి గురించి ఒక ప్రకటన. దాని గురించి కొంచెం డీటెయిల్గా మీరు చెప్పండి. అంటే ముద్రగడ గారు మామూలుగా లెటర్లు రాస్తారు. ఆయన చాలా కాలంగా లెటర్లు రాసే అలవాటు. ఇప్పుడు ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంటే ఆయన అడిగిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్సే ఉన్నాయి. అంటే ఎవరో ఒకరు అడగాలి కదా ప్రభుత్వాన్ని. జగన్ గారు అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు అడుగుతారు. అంటే ముద్రగడ్డ లాంటి సీనియర్ నాయకుడు, చాలా సీనియర్ కాపునాడు నాయకుడు, కాపు వర్గం పట్ల ఆయన చాలా ఇదిగా పోరాటం చేసినవాడు. మరి ఆయన అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు ఆయన అడిగే దాంట్లో చంద్రబాబు సమాధానాలు చెప్పాల్సిన విషయాలే చాలా ఉన్నాయి. అధికార దాహం తీర్చుకోవడం కోసము సూపర్ 6 హామీల తుఫాను సృష్టించి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీలాంటి సీనియర్ రాజకీయవేత్తకు తగునా అనేది ఆయన క్వశ్చన్. అది ఇప్పుడు కాదు కదా, మొదటిసారి జరిగింది. హామీలు ఎప్పుడైనా కానీ ఆయన నెరవేర్చలేదన్న పేరు చంద్రబాబు గారికి ఉన్నది కదా. మరి ఇంకా ఆయన అడుగుతానే ఉండాలి కదా. అంటే ఏంటంటే ఆయన ఎలాగో సూపర్ 6 కంప్లీట్గా నెరవేర్చలేడు. ఎందుకంటే డబ్బులతో కూడుకున్న విషయము. పార్షియల్గా, పాక్షికంగా, అంటే 1000 మందికి ఇస్తానంటే 100 మందికి ఇచ్చేసి చేతులు దులుపుకుంటారు. ఫైనల్గా అదే జరగబోయేది. మరి ఎవరు అడగకపోతే ఆయన ఇదే అమలు చేస్తారు కదా. జనానికి తెలుసు కదా ఆయన గతంలో అమలు చేయలేదు. మరి జనం ఓట్లేశారు కదా. జనం ఓట్లేసినప్పుడు జనం తరఫున ఎవరో ఒకరు మాట్లాడాలి. ఇంకా ఏమంటారంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ హామీలు, దొంగ హామీలు తలుచుకుంటే భయమేస్తుందని సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి. ఇది కూడా పాయింటే కదా. చంద్రబాబు గారికి ఖచ్చితంగా తెలుసు రాష్ట్రం అప్పుల్లో ఉందని. ఆయన ఏమన్నాడు, 14 లక్షల కోట్లు రకరకాల రూపాల్లో జగన్ అప్పులు చేశాడన్నారు. మొన్న బడ్జెట్లో అది 6.5 లక్షల కోట్లు అని తేలింది. అది పక్కన పెడితే, అప్పు 6.5 లక్షల 14 లక్షల అనేది పక్కన పెడితే మన రాష్ట్రానికి ఆర్థికంగా పరిస్థితులు బాగలేవు అనే క్లారిటీ ఉంది ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి. సీనియర్ రాజకీయ నాయకుడు కదా. ఇంత స్పష్టత ఉన్నప్పుడు, ఇన్ని హామీలు ఇచ్చినప్పుడు, ఇన్ని హామీలకి డబ్బు అంటే సంపద సృష్టించడం అనేది ఒక సింగిల్ డేలో సాధ్యమయ్యేది కాదు, ఒక సంవత్సరంలో సాధ్యమయ్యేది కాదు, అద్భుత దీపం ఏమైనా ఉంటే తప్ప సాధ్యమయ్యేది కాదనే విషయం ఆయన స్పష్టంగా తెలుసు. తెలిసి కూడా ఆయన హామీలు ఇచ్చాడు. హామీలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఏమంటాడు, ఇదంతా రాష్ట్రం పరిస్థితి చూస్తే నాకు భయం వేస్తూ ఉంది, ఏం చేయాలో ఏమో, రూపాయి లేదు, అంత ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అవును, అంత ఖాళీ చేశారని మీరే కదా ముందు నుంచి చెప్తున్నారు. ఖాళీ చేశారని తెలిసే కదా 6 హామీలు ఇచ్చారు. మరి ఖాళీ అయిన ఖజానాతో 6 హామీలు ఎలా అమలు చేస్తారని మీరు వాగ్దానం చేశారు. ఇప్పుడు నాకు భయం వేస్తుంది, నాకు భయంగా ఉంది, నాకు డబ్బులు లేవు అని అంటే అదే రకంగా కరెక్ట్ అవుతుంది. అది ముద్రగడ అడిగిన క్వశ్చన్. ఇంకోటి ఏమంటాడంటే ఆయన, వీటిని అమలు చేయాలంటే కోట్లాది రూపాయల నిధులు కావాలన్న సంగతి మీకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు. తెలిసి కూడా ఇచ్చారు అంటే ఒకటి హామీలు ఎగ్గొడతారు, లేదా పాక్షికంగా అమలు చేస్తారు. తెలిసి అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు? అవును, మరి ఓటు వేస్తేనే కదా గెలుస్తారు. ఓటు కోసం అబద్ధాలు చెప్పడం అనేది మన రాజకీయ సంస్కృతి. ముద్రగడ గారికి ఏం తెలియంది కాదు. అబద్ధాలు ఏదో నోటికొచ్చిన వాగ్దానాలు చేసి రాజకీయాల్లో గెలవడం అనేది మన కల్చర్ అది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గత 40 ఏళ్ళుగా ఆ కల్చర్లో ఆరితేరిపోయారు ఆయన. మరి ఆయన అనడంలో ఇప్పుడు కొత్తగా ముద్రగడ గారు అనడం ఏంటి? ముద్రగడ గారికి తెలీదా? ఆయనకు పరిచయం లేదా చంద్రబాబు నాయుడు గారితో? మీరు ఇచ్చిన అబద్ధాల హామీలు అమలు అయితే పేద ప్రజల జీవితాలు బాగా ఉంటాయని అందరూ అనుకున్నారే. ఈయనే అంటున్నాడు అబద్ధాల హామీలని. అబద్ధాల హామీలు ఎలా అమలు చేస్తారు? వారికి ఆనందం లేకుండా, అవి గుర్తుకు రాకుండా ప్రజల దృష్టి మార్చడానికి మీరు పక్కచూపులు చూస్తున్నారు. తిరుపతి ప్రసాదం పైన, రెడ్ బుక్ పైన, అరాచకం పైన, తప్పుడు పోస్టింగుల పైన ప్రజలను భయభ్రాంతులను గురి చేసి హామీలు గుర్తుకు రాకుండా చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య బాబు గారు. ఎప్పుడైనా తమ రాజకీయ జీవితంలో నిజం మాట్లాడారా? ఇది ఆయన వేసిన క్వశ్చన్. అంటే ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్న మాట అయితే నిజమే. తిరుపతి లడ్డు మీద కొంతకాలం నడిచింది, ఏదో అరాచకాలు అన్నారు, ఇప్పుడేమో సోషల్ మీడియా పోస్టింగ్లు అంటున్నారు. ఎప్పుడు అంటే
ప్రజలు ఈ సూపర్ 6 హామీలు ఎప్పుడు ఇస్తాడా ఈయన అని ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే రన్నింగ్లో ఉన్న పథకాల కోసము జనం విపరీతంగా ఎదురు చూస్తున్నారు. ఆర్టీసీ కోసం ఎదురు చూడడం లేదు. ఆర్టీసీ రన్నింగ్లో లేదు. కానీ అమ్మకు దీవెనని అదని ఇదని ఈ స్కూల్ పిల్లలు, రైతులు వీళ్ళన్నీ కూడా రన్నింగ్లో ఉన్న స్కీములు. జగన్ ఉంటే ఈ పాటికి డబ్బులు పడేటివి, ఈయన ఇంతవరకు ఏం మాట్లాడడం లేదు అనేది జనం క్వశ్చన్. ఇప్పుడు ఆయన ఏదో బడ్జెట్లో ఏదో పెట్టాడు, కానీ ఆ అరకొర నిధులతో ఆయన చెప్పిన రైతులకు కానీ, అమ్మ తల్లులకు కానీ, తల్లికి వందనానికి కానీ ఇవ్వలేడు. ఎలా ఇస్తాడు? మీకు 1000 రూపాయల హామీలు ఇచ్చేసి మీరు మీ దగ్గర 10 రూపాయలే ఉంటే ఇంకా 990 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అప్పు ఎక్కడ పడుతుంది? ఇప్పుడే అప్పులన్నీ అని గోల చేస్తున్నారు. ఇంకొత్త అప్పులు ఎక్కడి నుంచి తెచ్చేది? అప్పులు అంటే ఎటు పడితే అటు పోయి మనం మార్వాడి అంగళ్ళలో పోయి తెచ్చుకోలేం కదా. గవర్నమెంట్ మార్గదర్శకాలు ఉంటాయి కదా. రోడ్లు వేయడానికి నిధులు లేవని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో రోడ్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికలో చూశాను. రోడ్డు మీద తిరగడానికి వాహనదారులు లక్షలాది రూపాయలు ఎంబీ ట్యాక్స్ రూపంలో కడుతున్నారు. మళ్ళీ మీరు ఈ పద్ధతిలో ట్యాక్స్ కట్టించుకోవడం న్యాయమా? అది పాయింటే. ఎందుకంటే ఆల్రెడీ 4 లేన్ రోడ్లకి వీటన్నిటికీ మనం ట్యాక్స్ టోల్గేట్ కడుతున్నాం. మామూలు ఊర్లలో ఉన్న రోడ్లకు కూడా టోల్గేట్ అంటే మీరు మా దగ్గర వాహనం కొన్నప్పుడల్లా బోలెడు డబ్బులు వసూలు చేస్తున్నారు కదా. ఒక స్కూటర్ కొంటే డబ్బులు కట్టాలి, లారీ కొంటే డబ్బులు, బస్సు కొంటే డబ్బులు కట్టాలి, బోలెడు లైఫ్ ట్యాక్స్ పేరుతో బోలెడు వసూలు చేస్తున్నారు కదా. అదంతా రోడ్ల నిర్వహణ కోసమే కదా. వాహనాలు తిరుగుతూ ఉంటే రోడ్లు పాడైపోతాయి. రోడ్లు నిర్వహించడానికే మీరు నిధులు వసూలు చేస్తున్నారు. రోడ్లు వేయడం అనేది మీ కనీస బాధ్యత. ఏది? మామూలు ఇంటర్నల్ రోడ్స్. ఇప్పుడు మెయిన్ 4 లేన్స్ని ఎవరేమనలేరు. ఎందుకంటే ఆ 4 లేన్ రోడ్స్లో ట్యాక్స్ కడితేనే మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి మనము దానికి ఆమోదయోగ్యంగా ఎప్పుడూ అంగీకరించేసాం. ఇప్పుడు 4 లేన్ రోడ్డు ఎక్కేవాడు నేను ట్యాక్స్ కట్టను అనడానికి లేదు. కానీ చిన్న చిన్న ఊర్లలో ఉంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణకు అనంతపురం నుంచి తాడిపత్రి నుంచి ఇంకో ఊరు ఉన్నప్పుడు ఆ ఊర్లలో కూడా మీరు టోల్ గేట్లు పెడితే జనం ఎంత డబ్బులు కట్టాలా? ఎంత డబ్బులు మీరు వసూలు చేయదలుచుకున్నారు జనంతో? అది ఈ పద్ధతిలో అంటే ఈ పీపీపీ కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దాని పద్ధతిలో ఒకవేళ జగన్ గారు అప్పుడు రోడ్లు వేయలేదు అంటూ ఉంటే, ఒకవేళ ఈ పని ఆయన చేస్తుంటే వీళ్ళు ఎలా విమర్శించుండేవారు? ఇంకేం లేదు, దోచేయడమే. జగన్ దోచేసాడు. జగన్కి కొత్తగా ఇదేదో కనుక్కున్నాడు. వాళ్ళ మనుషులందరికీ ఆ రోడ్డు కాంట్రాక్ట్లు ఇచ్చేస్తాడు. రోడ్డు కాంట్రాక్టుల్లో జగన్కి డబ్బులు వస్తాయి, ప్లస్ జనం మీద ఈ ట్యాక్సులు కట్టిస్తున్నాడు అని విపరీతంగా కథనాలు వచ్చేటివి, విపరీతంగా విమర్శలు వచ్చేటివి. అంటే ఇంకేది అమలు అవ్వలేదు, ఇంకా ఎప్పుడో అమలు చేస్తారు సైలెంట్గా. డబ్బులు లేవు కదా. రోడ్లకు మొన్న ఏదో కొన్ని 9,000 కోట్లు ఎంతో ఇచ్చారు నిధులు, 8,000 ఎంతో ఇచ్చారు కదా. అవన్నీ రోడ్లకి వెచ్చిస్తారని ఏం గ్యారంటీ? ఆ నిధులు డైవర్ట్ కావని ఏంటి గ్యారంటీ? మరి వాళ్ళు పెట్టిన డబ్బులన్నిటితో రోడ్లు వేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్లన్నీ గుంతలు లేని రోడ్లుగా ఉండాలి. మరి ఉంటాయా? అది వాళ్ళే చెప్పాలి. ఇంకోటి ఏమంటాడంటే ఈయన, ఇదే పద్ధతిలో మీ మంత్రివర్గంలో సగం మంది రాజకీయ నాయకుల్ని, సగం మంది ప్రముఖ వ్యాపారస్తుల్ని చేర్చుకొని జిల్లాల అభివృద్ధి వారికి అప్పచెప్పి ఈ ట్యాక్సులు లేకుండా చేస్తే మంచిది. అంటే వ్యాపారస్తులకు అప్పచెప్పేయండి జిల్లాల అభివృద్ధిని, వాళ్ళు ఎలాగో వసూలు చేసుకుంటారు. ముఖ్యమంత్రి పీఠం కూడా పీపీపీ పద్ధతిలో చేస్తే మీ పేరు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారు. అంటే ముఖ్యమంత్రిని కూడా ఈ పద్ధతిలో ఎంచుకోవాలంట. సూపర్ 6 హామీలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడము, ప్రత్యేక హోదా అమలు కృషి చేయండి, అంతేగాని అమాయకులను జైల్లో పెట్టి కొట్టించడం మంచిది కాదు. అది ఆయన సారాంశం. ఆయన ఏమంటాడు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పుడు ఎవరు మాట్లాడడం లేదు చూడండి. గతంలో వీళ్ళందరూ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోయింది అన్నారు కదా. ఈ జగన్ ఢిల్లీకి పోయి రాజీ పడిపోయినాడు, కేసులన్నీ కుమ్మక్క అయిపోయినాడు, ప్రత్యేక హోదా ఆయనకి జీవితంలో అడగడని వీళ్ళందరూ విమర్శించారు కదా. మరి మీ ప్రభుత్వమే ఉంది కదా పార్ట్నర్షిప్లో, మీ కూటమిలో, బీజేపీ కూటమి మీ ప్రభుత్వమే ఉంది, ఇక్కడ బీజేపీ మీ కూటమిలో ఉంది. మరి ఇప్పుడు అడగండి ప్రత్యేక హోదా. ఇప్పుడు ఎందుకు? అసలు ఆ మాట పదం కూడా ఎక్కడ వినపడడం లేదు. ఎందుకు? ఇప్పుడు ఆయన అడగలేదులే, ఆయన కుమ్మక్క అయిపోయాడు కేసుల కోసం. మీరు అడగండి, మీరు అడగరు. కాబట్టి ప్రత్యేక హోదా అనేది ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు దాన్ని కోల్డ్ స్టోరేజ్లో వేసేస్తారు. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు మాట్లాడుతుంటారు. జగన్కి అడిగే ఇది ఎలిజిబిలిటీ లేదు, ఎందుకంటే ఆయన ఉన్న 5 ఏళ్ళు ఏమీ మాట్లాడలేదు దాని గురించి. స్టీల్ ప్లాంట్ ఎలాగూ ప్రైవేటీకరణ అవుతుంది, అది 100% గ్యారంటీ. ఎవ్వరు కాపాడలేరు దాన్ని. ఎందుకంటే కాపాడితే చంద్రబాబు నాయుడు గారే కాపాడాలి. ఎందుకంటే బీజేపీకి ఆయన అవసరం ఉంది కాబట్టి.
వాళ్ళే ఏం మాట్లాడడం లేదు, కూల్గా ఉన్నారు అందరూ. ఊరికే ఎప్పుడప్పుడు వచ్చారు, లేదు ప్రైవేటీకరణ జరిగే ఛాన్సే లేదంటారు. ప్రైవేటీకరణ జరిగే ఛాన్సే లేనప్పుడు అక్కడ ఒకటి దానికి సంబంధించినవన్నీ మెల్లిగా వెళ్ళిపోతున్నాయి కదా. ఉద్యోగస్తులు సంబంధించి తగ్గించేస్తున్నారు, జీతాలు, అన్ని సమస్యలు కొంచెంగా పోతాయి. ఒకేసారి గేట్లకు తాళాలు వేసి మూసేయరు, కొంచెంగా మాయమవుతూ ఉంటాయి అవి. ఎన్ని షుగర్ ఫ్యాక్టరీలు మూసేశారు ప్రభుత్వం, అదే అని సహకార రంగంలో ఉండేటివి ఎన్ని డైరీలు మూసేశారు. చిత్తూరు డైరీ అనేది ఎంత ఫేమస్, అది ఒక 30 ఏళ్ళుగా విజయ డైరీ అంటే ఎంత ఫేమస్. దాన్ని ఏం చేశారు, అడ్రస్ లేకుండా చేశారు. ఉంది నామమాత్రంగా. ఎన్ని చక్కెర ఫ్యాక్టరీలు పోయాయి సహకార రంగంలో ఉన్నట్టు మనకు తెలిసి, అన్నీ పోయాయి. చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీ పోయింది, అన్నీ పోయినాయి కదా. అన్నీ పోతాయి, ఏవి ఉండవు. ఊరికే ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు, ప్రతిపక్షాల వాళ్ళు అరుస్తూ ఉంటారు. దీని మీద స్టాండ్ తీసుకున్న వాళ్ళు చంద్రబాబు కాదండి, అసలు మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకున్నారు. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్పారు కదా, స్టీల్ ప్లాంట్ కాపాడుతాను, ప్రత్యేక హోదా గురించి ఆయనే ఆవేశపూరితమైన ఉపన్యాసాలు ఇచ్చారు కదా. మీరు ఆవేశపూరితంగా ప్రత్యేక హోదా అన్నారు, కాపులకు న్యాయం చేస్తానన్నారు. కాపు కార్పొరేషన్కి ఎవరో వేశారు, ఇప్పుడు ఏమి నిధులు ఇస్తారో తెలియదు. వాళ్ళన్నిటి అందరి తరఫున మీరు మాట్లాడాలి కదా. పవన్ కళ్యాణ్ గారు అవి మాట్లాడడం మానేసి ఆయన సనాతన ధర్మం పేరుతో ఆవేశపడుతున్నాడు. సనాతన ధర్మంకి వచ్చిన ముప్పు ఏమీ లేదు, అది ప్రశాంతంగా ఉంటుంది. స్టీల్ ప్లాంట్కి ముప్పు వచ్చింది, దాన్ని కాపాడండి ముందు. మొత్తానికి ముద్రగడ గారు అలా ప్రకటన చేశారు. ఆయన అప్పుడప్పుడు తన ఉనికిని చాటుకుంటూ ఉంటారు. ఆయన అడిగిన వ్యాలిడ్ క్వశ్చన్సే కానీ ఆయన ఎవరు పట్టించుకుంటారు. ముద్రగడ గారిని ఈ ఉత్తరాలు రాసే ఏదో అమాయకుడు అని అనుకుంటారు తప్ప ఆయన ఎవరు పట్టించుకోరు పాపం. అయినా అడిగే వాళ్ళు ఉండాలి కదా, మనకి కావాలి. ఆయన కూడా ఒకప్పుడు చాలా తీవ్రంగా ఉద్యమం కాపునాడు పేరుతో ఉద్యమించిన వ్యక్తి, తర్వాత చల్లబడిపోయి కొంచెం డౌన్ అయిపోవడం అతనికి నష్టం చేసింది. ఒకే అగ్రెసివ్గా అట్లే ఉండింటే ఈరోజు సిచ్యువేషన్స్ వేరే ఉండేటివి. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.